హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్, అసలు ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లం కాదు, డెరివేషన్, సారీ. ఈ డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డెరివేషన్ జాగ్రత్తగా వింటే అసలు ఇక్కడ ఏం ఉండదు, అంత సింపుల్గా ఉంటుంది. మీకు ఇంటిగ్రేషన్ వస్తే చాలు. ఇంటిగ్రేషన్ రాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని ఇంటిగ్రేషన్ మీద వీడియోస్ చూసుకొని మళ్ళీ రండి. ఎందుకంటే నేను ఇంటిగ్రేషన్ గురించి మళ్ళీ బేస్ దగ్గర నుంచి చెప్పలేను. ఓకేనా? మ్యూచువల్ ఇండక్టెన్స్, మన క్వశ్చన్ వచ్చేసి derive the mutual inductance between straight long wire ఒక స్ట్రైట్ లాంగ్ వైర్ కి NA స్క్వేర్ లూప్ వైర్ ఇన్ ద సేమ్ ప్లేన్. అసలు ఇండక్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే అసలు మనం ఈ టాపిక్లోకి వెళ్ళగలం. ఇండక్టెన్స్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇండక్టెన్స్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ అపోజెస్ ది సడన్ చేంజెస్ ఇన్ ద కరెంట్. ఓకేనా? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఒక డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ కి ఎగ్జాంపుల్ మన ట్రాన్స్ఫార్మర్. సింపుల్ ఎగ్జాంపుల్, మన ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ పుట్టే కరెంట్ కారణంగా, అంటే ఇక్కడ పుట్టే కరెంట్ కాదు, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కారణంగా ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? అక్కడ పుట్టేదాని కారణంగా ఇక్కడ మనకి వస్తుంది కరెంట్. ఓకేనా? దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ లో M is equal to minus M21 అంటే సెకండ్ కాయిల్, ఫస్ట్ కాయిల్. ఇది సెకండ్ కాయిల్, ఇది ఫస్ట్ కాయిల్ అనుకుంటే M21 dI1/dt. లెక్క అయితే ఇక్కడ మనకి ఇదేంటిది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ L dI/dt. చూడండి, దీంట్లో ఇండక్టెన్స్ ఇలా ఉంటుంది. అంటే ఇండక్టెన్స్ అంటే నథింగ్ బట్ ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది ఇటు సైడ్ కూడా. జాగ్రత్తగానండి, ఇది ఫ్లక్స్, దీని ఫ్లక్స్, ఫస్ట్ కాయిల్ ఫ్లక్స్. ఈ సెకండ్ కాయిల్ లో ఫ్లక్స్ ఎలా ఫ్లో అవుతుంది, ఇలాగా. దీని ఫ్లక్స్ త్రూ ఎయిర్ వెళ్ళిపోతుంది దాంట్లోకి. ఓకేనా? ఇది ఉంది కదా, ఇది మ్యూచువల్ ఫ్లక్స్, ఇది M12. ఈ మ్యూచువల్ ఫ్లక్స్ రెండు కాయిల్స్ కి మధ్యనది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ సప్లై ఇస్తున్నాం ఫ్రెండ్స్, V1 అనే సప్లై ఇస్తున్నాం. ఇక్కడ I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చి A1 కరెంటు Φ1 అనే ఫ్లక్స్ ఫ్లో చేస్తుంది. ఈ Φ1 అనే ఫ్లక్స్ త్రూ ఎయిర్ ద్వారాగా సెకండ్ కాయిల్లో సప్లై లేకపోయినా సెకండ్ కాయిల్ కి ఫ్లక్స్ వెళ్తుంది. డ్యూ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈ ఫ్లక్స్ ద్వారాగా ఒక ఈఎంఎఫ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇంకొక ఫ్లక్స్ పుడుతుంది. ఎందుకంటే ఇది కూడా కాయిల్ మ్యాగ్నటైజేషన్ అయితే ఆటోమేటిక్గా ఫ్లక్స్ పడుతుంది. దానికి మళ్ళీ సపరేట్గా ఏం చేయని అవసరంలా, ఆటోమేటిక్గా దీంట్లో కూడా ఒక ఫ్లక్స్ పడుతుంది. కాకపోతే దీని ఫ్లక్స్ వేరే, దీని ఫ్లక్స్ L2 ఫ్లక్స్, దీని ఫ్లక్స్ L1 ఫ్లక్స్. కాకపోతే ఈ రెండింటికి
కామన్గా ఉంటుంది చూడండి, అది మ్యూచువల్ ఫ్లక్స్. ఆ ఫ్లక్స్ని వల్ల వచ్చే ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇది దాని యొక్క ఈక్వేషన్. -M21 dI1/dt. ఇక్కడ dI1 అనే ఎందుకు రాసాం? I1 కారణంగానే ఇక్కడ ఫ్లక్స్ పడుతుంది, అందుకని చెప్పి dI1 అని రాసాం ఇక్కడ. జాగ్రత్తగా చూడండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏం లేదు, ఒక కాయిల్, దానికి ఒక ఏసీ కానీ డీసీ కానీ సప్లై ఇస్తాం, అది ఎగ్జైట్ అవుతుంది. దీని ద్వారా వచ్చేది ఇదే, E=-L dI/dt. మనం నార్మల్గా మాట్లాడుకునే ఈక్వేషన్ ఇది, ఓకేనా. కాకపోతే ఇది ఫ్లక్స్, దీనివల్ల వచ్చే ఇండక్టెన్స్ ఎల్, ఓకేనా. కాకపోతే ఇది మనం జనరల్గా మాట్లాడుకునేది, ఓకేనా. ఎప్పుడైనా ఒక కాయిల్ గురించే మనం జనరల్గా మాట్లాడుకుంటాం, కాబట్టి ప్రాక్టికల్గా ట్రాన్స్ఫార్మరే ఎగ్జిస్ట్ అయ్యేది, కాబట్టి ప్రాక్టికల్గా ఇది మనం ఆలోచించాలి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 3 మార్క్స్ క్వశ్చన్కి అడిగే ఛాన్స్ ఉంది. డిఫైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ టైమ్స్ ఆఫ్ ఎల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారా. ఒక నోట్ మాడితే ఒక పాయింట్ రాసి సర్క్యూట్ గీసి ఫార్ములా రాస్తే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. 2 అయితే 2, 3 అయితే 3, షార్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా అంతే, బొమ్మ గీసి ఆ ఫార్ములా రాస్తే చాలు, మీరు నోట్ మాట రాయిపోయినా 1.5 మార్క్ వేసేస్తారు, ఓకేనా. అందుకని షార్ట్స్ కూడా కవర్ అవుతాయి అని చెప్పి నేను ఒక్కోటి ఇంత డెప్త్గా చెప్తున్నాను. ఈ 2 షార్ట్ ఆన్సర్స్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంకా షార్ట్ ఆన్సర్స్ అడగచ్చు, సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటి డిఫైన్ చేయమని. అప్పుడు మీరు డయాగ్రామ్ కూడా గీస్తే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది, అందుకని గీసాను అనమాట డయాగ్రాము. మీరు జాగ్రత్తగా వినండి క్లాసు. కొంచెం నేను మరీ బేస్ దగ్గర నుంచి కవర్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోకుండా వింటే, నేను బేస్ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నానంటే, నేను బేస్ దగ్గర నుంచి చెప్పానంటే దాని వెనక ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉంటేనే చెప్తా బేస్ దగ్గర నుంచి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోతా టాపిక్లోకి. ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఈ క్వశ్చన్ అనేది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వచ్చేస్తే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. స్ట్రైట్ లాంగ్ వైర్ అంటే స్క్వేర్ లూప్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఒక వైర్ ఉంది, ఆ వైరు ఒక ప్లేన్కి దగ్గరగా ఉంది. ఒక ప్లేన్ అన్నాడు, ప్లేన్కి దగ్గరగా ఉంది, ఓకేనా. వైరు ప్లేన్కి దగ్గరగా ఉంది, ఏమన్నాడు? స్క్వేర్ లూప్ అన్నాడు. ఆ ప్లేన్లో ఒక స్క్వేర్ లూప్ ఉందంట, ఓకేనా. వాడు ఇచ్చిన దాన్ని బట్టుగానే నేను డయాగ్రామ్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం డెరివేషన్ చేయడానికి ఏం చేస్తామంటే, ఇది కార్టీషియన్ సిస్టంలో ఉంది కాబట్టి వై జెడ్ ఎక్స్. మీకు డౌట్ రావచ్చు ఇలానే ఎందుకు గీసుకోవాలని అని. ఇది ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్లో మనకి వెక్టార్స్లో కార్టీషియన్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మీకు ఇంకేస్ వెక్టార్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి వెక్టార్స్ వీటి గురించి ఒక క్లాస్ విని మళ్ళీ రండి. వచ్చంటే మనం కంటిన్యూ చేసుకుందాం ఇంకా. ఎందుకంటే ఇది కార్టీషియన్ సిస్టంలో ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ఉంటాయి, ఓకేనా. అందుకని చెప్పి ఈ ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకున్నాం. వాడు ఏమన్నాడు? ఇప్పుడు ఇది వాడు ఇచ్చిన ఫిగర్ ప్రకారం మనం తీసుకున్న డయాగ్రామ్. దీనికి మనం ఇప్పుడు ఇంకా అయిపోలేదు. ఎప్పుడైనా సరే కరెంట్ అనేది మీరు ఏ వెక్టర్ డయాగ్రామ్ అలా చూసుకోండి, ఏ ఫేజర్ డయాగ్రామ్ అలా చూసుకోండి, వై యాక్సిస్ కి కరెంట్ అనేది ఎప్పుడు ప్యారల్ గా ఉంటుంది. కాబట్టి వై యాక్సిస్ కి ప్యారల్ గా కరెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ కి నేను డి అని పేరు పెట్టుకుంటున్నాను, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ టైప్ లో ఉంది. రెక్టాంగిల్ కి బ్రెత్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. నేను లెంత్ ని బ్రెత్ ని ఏ బి అనుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్స్ ఏనా అనుకోండి, మీ ఇష్టం. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్లేన్ దాకా డిస్టెన్స్ ని ఎక్స్ అనుకుంటున్నాను,
ఓకేనా. నెక్స్ట్ ఈ ఈ స్క్వేర్ లూప్ కి యొక్క హైట్, ఇది లెంత్, ఇది హైట్, లేదంటే ఇది బ్రెత్, ఇది లెంత్ అనుకోండి, మీకు ఎలా ఊహించుకోండి. ఈ కోఆర్డినేట్స్ కి కింద నుంచి ఎంత ఉంది అంటే, కింద నుంచి అంటే ఏంటి, ఈ వైర్ దగ్గర నుంచి, ఇది స్ట్రైట్ లాంగ్ వైర్, ఈ వైర్ దగ్గర నుంచి స్క్వేర్ లూప్ ఎంత హైట్ లో ఉంది, ప్లస్ ఈ వైర్ కి ఎంత దూరంలో ఉంది, హైట్ దూరం రెండు చూస్తున్నాం మనం. ఇది వచ్చేసి వై అనుకుందాం. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్, అంత కష్టపడాల్సింది కూడా ఏం లేదు. దీనికైనా ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి నేను పి అని పేరు పెట్టుకుంటున్నాను, మీరు ఎమ్ ఎన్ ఏదైనా పేర్లు పెట్టుకోండి. ఓకేనా. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక స్ట్రైట్ లాంగ్ వైర్ గీసుకున్నాను, ఒక సర్ఫేస్ గీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్లేన్ అనేది కార్టీసియన్ సిస్టమ్ లో ఉంది. అది ఎలా చెప్తామంటే అది ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ మీద మీకు వెక్టర్స్ ఐడియా ఉంటే ఇది అర్థం అవుతుంది, లేదంటే ఒకసారి వీడియో చూడండి, లేదంటే మ్యాథమెటిక్స్ లో కూడా వస్తుంది మనకి కార్టీసియన్ సిస్టమ్స్ గురించి. ఓకేనా. మనకి ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా వచ్చింది కార్టీసియన్ సిస్టమ్ గురించి, మాక్సిమం మీకు సార్ చెప్పే ఉంటారు. మీకు ఈఎంఎఫ్కి ఎవరైతే వస్తారు సార్, ఆ సార్ చెప్పే ఉంటారు, ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి లేదంటే. ఓకేనా. ఒక స్ట్రైట్ లాంగ్ వైర్ గీసాను, సర్ఫేస్ గీసాను, ఆ సర్ఫేస్ లో ఒక స్క్వేర్ లూప్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ స్క్వేర్ లూప్ కి ఈ వై ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే కరెంట్ అనేది వై యాక్సిస్ లో ఉంటుంది. మీరు ఏ ఫేజర్ డయాగ్రామ్, ఏ వెక్టర్ డయాగ్రామ్ లో చేసినా, అది ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జనరేటర్ అవ్వచ్చు, అందుకని చెప్పి ఐ అనేది వైకి ఎప్పుడు ప్యారల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్ కోఆర్డినేట్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాను. ఇది వై కోఆర్డినేట్స్ లో ఉంది కాబట్టి, అంటే వై కోఆర్డినేట్స్ అంటే వై ఉన్న డైరెక్షన్ లో ఉంది కాబట్టి, ఈ కింద నుంచి అంటే ఏంటి, వై దగ్గర నుంచి ఈ స్క్వేర్ లూప్ వై అనే పాయింట్ దగ్గర, వై అనే డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాను, ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక మీరు గీసుకుంటే నేను ఈ పైన హెడ్డింగ్ రబ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని కొంచెం మ్యాటర్ రాసుకుందాం. చాలా సింపుల్ గా ఉంటుంది మ్యాటరు, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ డయాగ్రామ్ చాలా సింపుల్, డెరివేషన్ కూడా మీకు ఇంటిగ్రేషన్ వస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్ రాకపోతే ఒకసారి ఇంటిగ్రేషన్ వల్ల ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ చేసి, లేదంటే కొన్ని ఫార్ములాస్ చూసుకొని రండి, లేదంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వినండి ఇంటిగ్రేషన్ మీద. ఎందుకంటే నేను ఇంటిగ్రేషన్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్తే అది మళ్ళీ చాలా వీడియో లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏంటిది, ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉంది. ఓకేనా. లెట్ us consider a rectangular frame. ఓకేనా. ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఇక్కడ రెక్టాంగులర్ ఫ్రేమ్ కన్సిడర్ చేస్తున్నాం. ఆ ఫ్రేమ్ కూడా ఏంటిది, ఏది పడితే అది కాదు, వైర్నే ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ లాగా చుట్టాం. ఓకేనా. అండ్ it has sides and it has long side, లేదంటే దీన్నే బ్రాకెట్ లో లెంత్ అనైనా రాసుకోవచ్చు. ఎంత, బి. ఇది లాంగ్ సైడ్, కాకపోతే ఇదే ఏంటిది, లెంత్. నేను బ్రాకెట్లో ఎందుకు రాశానంటే, మీరు ఇట్ హ్యాస్ లెంత్ బి అనైనా రాసుకోవచ్చు, లాంగ్ సైడ్ అయినా రాసుకోవచ్చు, ఏం కాదు. కామా, లేదంటే కామా వద్దులేండి, ఎన్ అని రాసుకుందాం. అండ్ ఇట్ హ్యాస్ ఏ షార్ట్ సైడ్. షార్ట్ సైడ్ ఏంటిది, ఏ. ఓకేనా. ఇప్పుడు ఈ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ గురించి మనం రాసేస్తాం. ఇంకా నెక్స్ట్, ఓకేనా, ఏ లాంగ్ వైర్. ఓకేనా. లాంగ్ వైర్ అనొద్దులేండి, కానీ
కండక్టర్ అన్నావా లేదంటే వైర్ అనే అన్నావా? సరే, నార్మల్గా ఏ లాంగ్ వైర్ ఈస్ lies in between ది అంటే దీని గురించి మాట్లాడుకుందాం. స్క్వేర్ లూప్ లేదంటే ఒక్క నిమిషం ఆగండి, ఈ పాయింట్ వదిలేయండి, తొందరగా గుర్తుండదు. సింపుల్ పాయింట్స్ రాసుకుందాం మనం ఎప్పుడైనా బొమ్మకు తగ్గట్టు, అప్పుడు గుర్తుంటుంది ఎగ్జామ్లో రాయడానికి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ హియర్ we have considered ఏం కన్సిడర్ చేసాం? ఏ కార్టీసియన్ సిస్టమ్, ఒక కార్టీసియన్ సిస్టమ్ ని కన్సిడర్ చేసాం ఇక్కడ మనం. ఓకేనా? ఒక కార్టీసియన్ సిస్టమ్ ని కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ రాసుకుందాం, ఒక కార్టీసియన్ సిస్టమ్. సో ఇట్ హ్యాస్ x, y, z కోఆర్డినేట్స్. కాబట్టి x, y, z కోఆర్డినేట్స్ ని డ్రా చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ y కోఆర్డినేట్ దగ్గర నుంచి from y coordinate to rectangular wire has a distance d. ఈ y యాక్సిస్ దగ్గర నుంచి అంటే y కోఆర్డినేట్ లేదంటే y యాక్సిస్ అని రాసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. y యాక్సిస్ దగ్గర నుంచి ఈ యొక్క రెక్టాంగులర్ వైర్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? d అనే డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ నేను డయాగ్రామ్ కు తగ్గట్టుగా రాస్తున్నాను ఫ్రెండ్స్, మ్యాటర్ బట్టి కొట్టకుండా. ఎగ్జామ్ ఇలా రాస్తే సరిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను ఆ డయాగ్రామ్ లో ఉన్నదే రాస్తున్నాను, కొత్తగా ఏమీ తేవట్లేదు. మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ కన్నా మనం బట్టి కొట్టి వెళ్ళకూడదు. ఓకేనా? మన కాన్సెప్ట్ అర్థం చేసుకొని మనకు అర్థమైన భాషలో రాసి రావాలి. నేనైతే అదే నమ్ముతాను, వీడియోలో కూడా అదే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా అయిపోలేదు, ఇంకా రాసుకోవాలి కదా. లెట్ us assume, ఇంకోటి అజ్యూమ్ చేసుకోవాలా. ఇంతవరకు మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలా? అజ్యూమ్షన్కి ముందు కూడా ఇంకోటి రాసుకోవాలి. ది కరెంట్ I is in the direction of y axis. ఈ కరెంట్ I ఉంది కదా, ఈ కరెంట్ I అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి అది రాశాను. నెక్స్ట్ ఇప్పుడు లెట్ us assume ఏ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? P ఆన్ ది రెక్టాంగులర్, అంటే ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ అజ్యూమ్ చేసుకున్నాం. నేను ఈ డయాగ్రామ్ గురించి రాస్తున్నాను, వేరేది ఏం రాయట్లేదు. చూడండి, ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ ని అజ్యూమ్ చేసుకున్నాం. P ఆన్ ది రెక్టాంగులర్ y. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి? 3 కోఆర్డినేట్స్ తీసుకున్నామని రాశాను, y గురించి రాశాను, ఇక్కడ డిస్టెన్స్ గురించి రాశాను. b అనేది లాంగ్ సైడ్ లెంత్ అన్నాను, ఇది బ్రెత్ అన్నాను. నెక్స్ట్ కరెంట్ y ఒకే డైరెక్షన్ లో ఉన్నాను. ఇంకా మిస్ చేసింది 2 పాయింట్స్. ఈ x డిస్టెన్స్ y డిస్టెన్స్ రాసుకున్నాం. ఇంకా అంతటితో మన మ్యాటర్ కంప్లీట్. ఓకేనా?
ఎక్స్ డిస్టెన్స్ వై డిస్టెన్స్ రాసుకుందాం. ఓకేనా? ఐ హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది. జస్ట్ ఆ డయాగ్రామ్ ప్రకారంగా ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లో మీరు మీ సొంతంగా మీరు రాసుకోవచ్చు. అప్పుడు కాకపోతే పదాలు అనేది ఎలా పడితే అలా ఉండకూడదు. ఓకే, ది ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలిమెంట్, లేదంటే స్క్వేర్ లూప్ అయినా స్క్వేర్ లూప్ అని రాసుకోండి. అకార్డింగ్ టు ద క్వశ్చన్ బాగుంటుంది. స్క్వేర్ లూప్, ఇక్కడ కూడా డిఫరెన్షియల్ ఎలిమెంట్ బదులుగా స్క్వేర్ లూప్ రాసుకోండి. స్క్వేర్ లూప్ అని రాసుకోండి. ఓకేనా? స్క్వేర్ లూప్ పి, ఎందుకంటే క్వశ్చన్ ప్రకారం బాగుంటుంది. మనం చెప్పుకునేటప్పుడు అది డిఫరెన్షియల్ ఎలిమెంట్ అన్నా అకార్డింగ్ టు ద క్వశ్చన్ రాసుకోవాలి మనం. ఓకేనా? స్క్వేర్ లూప్. ఓకే, ది ఎక్స్ is the distance between the square loop and the y axis. The y is the distance between the square root and the x-axis. ఓకేనా? రైట్. ఇంతటితో మన సర్క్యూట్ గురించి మ్యాటర్ రాసేసాం. ఇప్పుడు మనం డెరివేషన్ పార్ట్లోకి వెళ్దాం. డెరివేషన్ పార్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ తోటి ఇంక మనకి పని అయిపోయింది. ఎందుకంటే ఈ డయాగ్రామ్ గురించి మ్యాటర్ రాసేసాను నేను, కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా డెరివేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ డయాగ్రామ్ కూడా రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఐ హోప్ ఇక్కడ దాకా అర్థం ఉంటుంది అనుకుంటున్నాను. నేను మ్యాటర్ అలా రాశాను, డయాగ్రామ్ ప్రకారంగానే రాశాను. నేను డయాగ్రామ్ వేసుకోవడం వచ్చిందా, మ్యాటర్ మీరే సొంతగా రాసేసుకోవచ్చు. వీ నో దట్ మనకేం తెలుసు, B is equal to mu naught I by 2 pi r. కాకపోతే ఇక్కడ రేడియస్ ఇవ్వాల. రేడియస్ బదులు ఏమన్నాడు, ఎక్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఆర్ బదులుగా రాయాలి, ఎక్స్ రాసుకోవాలి. డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్లో ఆర్ అనే పదమే వాళ్ళ, అందుకని ఆర్ ప్లేస్లో ఎక్స్ వాడాము. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ ఇచ్చాడు మనకి, ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, అందుకని ఎక్స్ వాడాము. డిస్టెన్స్ అనేది స్క్వేర్ లూప్ దగ్గర నుంచి వై యాక్సిస్ ఎంత ఉంది, ఎక్స్ కదా, ఆ డిస్టెన్స్ వాడండి. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒకసారి టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఓపెన్ చేసి చూడండి. ఇది ఆల్రెడీ డెరైవ్ చేసే ఉంటారు సార్. మీకు ఎవరైతే ఈఎంఎఫ్టీ చెప్తారో ఆ సార్ ఖచ్చితంగా డెరైవ్ చేస్తుంటారు ఈ ఫార్ములాని. ఓకే, కాబట్టి నేను చెప్పట్లేదు, ఇది ఫార్ములా అలా గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ వి నో దట్ from the definition of self-inductance టాపిక్ ని చూడండి ఒకసారి. సెల్ఫ్ ఇండక్టెన్స్ లో మనకు ఒక ఫార్ములా వస్తుంది, mu is equal to lambda by I. ఓకే, mu is equal to lambda by I. ఓకేనా? వేర్ lambda is equal to surface integral of b bar dot ds bar.
ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, ఎంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఒకసారి టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఓపెన్ చేసి సెల్ఫ్ ఇండక్టెన్స్ అనే టాపిక్ని ఒకసారి చదవండి. అక్కడ దాంట్లో ఈ ఫార్ములాస్ అనేది మనకు వచ్చి ఉంటాయి. ఓకేనా, మీ సార్స్ పీడిఎఫ్స్ పంపించుంటారు, ఆ పీడిఎఫ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఓకేనా ఇక్కడ మన డెరివేషన్ అయిపోవస్తుంది చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ బార్. బి బార్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. బి బార్ అనేది ఎంత? సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ మ్యూ నాట్ ఐ బై 2πx ఇంటూ, ఇందాక ఒకసారి డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి. చిన్నది నేను మిస్ చేశాను. ఏంటంటే ఈ డయాగ్రామ్లో ఈ పీకి డిఫరెన్షియల్ ఎలిమెంట్ కదా, డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే ఇది ఒక సర్ఫేస్ స్క్వేర్ అనేది, దీనికి డిఎస్ అని డిఎస్. కాకపోతే దీని యొక్క కోఆర్డినేట్స్ మీరు గమనిస్తే ఇటు సైడ్ ఏమో ఎక్స్ అని ఉంది, ఇటు సైడ్ వై ఉంది. కాకపోతే ఇక్కడ ఇది డిఫరెన్షియల్ ఎలిమెంట్ కాబట్టి కోఆర్డినేట్స్ అప్పుడు ఏమవుతాయి? డిఎక్స్ డివై అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, దీని యొక్క కోఆర్డినేట్ ఇది ఎస్ అనుకోండి, ఎక్స్ వై ఓకే. కాకపోతే ఇది డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ డిఎస్ అయింది కాబట్టి ఈ ఎక్స్ వై ఏమవుతాయి? డిఎక్స్ డివై అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి? డిఎక్స్ ఇంటూ డివై. ఇక్కడ బార్ రాయడానికి కారణం కూడా అదే. బార్ ఇండికేట్స్ ద డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ డైమెన్షన్స్ ఆల్సో షుడ్ బి ఇన్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అని అర్థం. ఓకేనా, మన డెరివేషన్ అనేది అయిపోవచ్చింది. ఇందాక మన డయాగ్రామ్లో ఇది ఒక్కటి మార్చుకోండి, యారో మార్క్ పెట్టుకొని డిఎస్ డయాగ్రామ్లో ఇది పెట్టుకోండి. ఒక్కటి మిస్ చేశాను నేను, ఎందుకంటే ఇది ఉంటేనే ఇది చేయగలం. డిఎస్ ఇప్పుడు ఎస్ ఉన్నప్పుడు ఎక్స్ వై అని రాసుకుంటాం కోఆర్డినేట్స్, ఎందుకంటే దీని ఒక హైట్ వై, దీని ఒక లెంత్ ఎక్స్. కాకపోతే ఇక్కడ డిఎస్ ఉంది కాబట్టి ఎలా రాసుకోవాలి? డిఎక్స్ డివైగా రాసుకోవాలి. అందుకని చెప్పి డిఎస్ ప్లస్ ఎలా రాసాం? డిఎక్స్ ఇంటూ డివై. ఇదంతా ఏంటంటే ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఇది ఈజీగా అర్థం చేసుకుంటారు. ఫిజిక్స్ అనేది ఐడియా లేని వాళ్ళు కూడా కొంచెం బుర్ర పెడితే చాలు. ఇది పెద్ద పెద్ద మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఇలా ఏం కాదు, ఇది సింపుల్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ డిఎక్స్ ఇంటూ డివైగా ఎవాల్వ్ అయ్యింది. మీరు ఒకసారి డయాగ్రామ్ గుర్తు తెచ్చుకోండి. నేను ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ గీస్తున్నాను, చిన్నది గీస్తున్నాను డయాగ్రామ్. ఇది వై, ఇది ఐ, ఇది వై, ఇది జెడ్, ఇది ఎక్స్. ఇక్కడేమో ఒక ప్లేన్ ఉంది, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసి వై. ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ అనేది డిఈ. దీనికి వచ్చేసి డిఎస్, ఇక్కడ డిఎక్స్ డివై. నేను శాంపుల్గా చిన్నది తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకు కావాలి. సర్ఫేస్ ఉంది కాబట్టి సర్ఫేస్ కోఆర్డినేట్స్ రాసుకునేటప్పుడు మనకు కావాలి. ఒక సర్ఫేస్లో ఏముంటాయి ఫ్రెండ్స్? లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? లెంత్ని బ్రెత్ని విడివిడిగా చేయాలి కదా. అందుకని చెప్పి ఎక్స్ ఎలిమెంట్ చూడండి, ఈ ఎక్స్ ఎలిమెంట్ దగ్గరికి రండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ ఎలిమెంట్ దగ్గరికి వస్తే ఎక్స్ ఎలిమెంట్ దగ్గర మీరు డిస్టెన్సెస్ గమనించండి బాగా. ఇదిగోండి, ఇది డి, ఇది ఏ, ఇది బి. ఈ టోటల్ అంతా డి ప్లస్ ఏ. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇది సర్ఫేస్ ఫ్రెండ్స్, ఇది సర్ఫేస్. నేను ఇది ఒక్కటి పర్ఫెక్ట్. ఇదిగో ఇది ఏ, ఇది డి. మనకి టోటల్ కావాలి డి ప్లస్ ఏ కదా. ఇది డి, ఇది ఏ,
ఇది ఏ, టోటల్ కావాలంటే డి ప్లస్ ఏ. కాబట్టి దీనికి చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, టూ ఇంటిగ్రల్స్ రాసుకోవాలి. ఎందుకంటే సర్ఫేస్, ఒక సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చేసి లెంత్ కి, ఇంకొక సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చేసి బ్రెత్ కి. ఓకేనా, ముందు బ్రెత్ చూద్దాం. లెంత్ చూసి బ్రెత్ చూడొచ్చు, బ్రెత్ చూసి లెంత్ చూడొచ్చు. కాకపోతే ముందు ఏంటంటే బ్రెత్ తక్కువ ఉంది, బ్రెత్ చూద్దాం. ఈ బ్రెత్ విషయానికి వచ్చేస్తే దీని యొక్క టోటల్ బ్రెత్ అంతా బి. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర స్టార్ట్ అయ్యి బి దాకా వెళ్తుంది. కాబట్టి 0 to బి. ఇది మీరు గమనిస్తే ఇనిషియల్గా ఎంత ఉంది, డి ఉంది. ఫైనల్గా ఎంత అయింది, డి ప్లస్ ఏ అయింది. ఇవి మన లిమిట్స్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి ఎక్స్ ఈక్వల్ టు బి, ఎక్స్ కాదు ఇది వై. వై ఈక్వల్ టు 0 దగ్గర నుంచి వై ఈక్వల్ టు బి, ఎక్స్ ఈక్వల్ టు డి దగ్గర నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ దాకా వేరీ అవుతుంది. ఓకేనా, చాలా జాగ్రత్త. అందుకే నేను మళ్ళీ డయాగ్రామ్ గీసి మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగి ఉన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, నేను కొంచెం మళ్ళీ నీట్గా రాస్తాను. ఇరికిచ్చి రాసాను, మరి మీకు అర్థం కాదు. ఒక్క నిమిషం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటిగ్రల్స్ అని చెప్పాను. ఇది బ్రెత్ ఇంటిగ్రల్. బ్రెత్ ఎక్కడి నుంచి వేరీ అవుతుంది, 0 దగ్గర నుంచి బి దాకా వేరీ అవుతుంది. లెంత్ ఏమవుతుంది, ముందు ఇనిషియల్గా డి ఉంటుంది, డి ప్లస్ ఏ దాకా వేరీ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు బి, ఇది వై ఇంటిగ్రల్, ఇది ఎక్స్ ఇంటిగ్రల్. ఇది వై కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, అందుకని ఇలా రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు μ0 I by 2πx ఇంటూ dx ఇంటూ dy. ఓకేనా, దీంట్లో కాన్స్టెంట్ చూడండి, μ0 కాన్స్టెంట్, I కాన్స్టెంట్, 2π కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ ముందర రాసుకోండి. ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ కాన్స్టెంట్స్ ముందర రాసుకోవాలి. ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to y ఈజ్ ఈక్వల్ టు b అలానే రాయండి. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు d టు x ఈక్వల్ టు d ప్లస్ a, ఇది కూడా అలానే రాయండి. 1/x dx ఇంటూ dy. దీన్ని సపరేట్గా చూడండి, మళ్ళీ ముందు దీన్ని సపరేట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేయాలి, డబల్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఎప్పుడైనా సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చిందంటే అక్కడ మనం డబల్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఒకవేళ వాల్యూమ్ ఇంటిగ్రల్ వస్తే ట్రిపుల్ ఇంటిగ్రేషన్ చేయాలి. 3 ఇంటిగ్రేషన్స్ చేయాలి వాల్యూమ్ వచ్చినప్పుడు. ఇక్కడ సర్ఫేస్ వచ్చింది కాబట్టి 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా, డెరివేషన్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్, కొంచెం పేషెన్సీగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ డెరివేషన్, అందుకని నేను ఇంత నిదానంగా నీట్గా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ వి నో దట్ ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log e పవర్ x ప్లస్ c. దీన్నే ఇంకొక భాషలో ln అంటాం. ఇది ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ కి, ఇక్కడ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఉంది. ఓకేనా, కాబట్టి ln ఆఫ్ x అంటాం. log e పవర్ x అయినా రాసుకోవచ్చు, ln ఆఫ్ x అయినా రాసుకోవచ్చు. నేను సింపుల్ గా ఉంటుంది కాబట్టి దీని ప్లస్ ఏం రాస్తున్నా, μ0 I by 2π. ఇక్కడ దీని ప్లేస్ లో ఇంటిగ్రల్ y to 0 to y to b, దాన్ని అలానే రాసుకుంటాం. ఇంటిగ్రల్ 1/x dx అంటే ln ఆఫ్ x. ఇప్పుడు ln ఆఫ్ x రాస్తే అయిపోవాలా, లిమిట్స్ రాసుకోవాలి. x ఈక్వల్ టు d2, x ఈక్వల్ టు d ప్లస్ a. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇంటూ dy. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు μ0 I by 2π ఇంటిగ్రల్ y to 0 to y to b. ఓకే, y is equal to 0 to y is equal to b. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సిన్స్ ఇక్కడ రాస్తున్నాను, సిన్స్ ఇంటిగ్రల్
ఈ సైడ్న రాసుకోండి. ఈ స్టెప్కి సైడ్న ఇంటిగ్రల్ f of x dx to the limits a to b is equal to f of x to the limits a to b ఇలా వస్తుంది. ఇది ఈ ఫామ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకున్నాం. ఇది ఈ ఫామ్ లోకి వచ్చింది. దీన్ని ఇప్పుడు f of b మైనస్ f of a గా రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ b అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ln of d ప్లస్ a మైనస్ ln అంటే అర్థమైంది, లాగ్ e అని అర్థం. ఓకేనా? లాగ్ ఈకి ఈక్వలెంట్ ln. షార్ట్ కట్ లో లాగ్ ఈ బదులు ln అని రాస్తాం మనం. ln of లోయర్ లిమిట్ d ఓకే ఇంటూ dy. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది చాలా సింపుల్ డెరివేషన్ ఫ్రెండ్స్. జస్ట్ ఇంటిగ్రేషన్స్ తెలిసి ఉండాలి అంతే, అంతకంటే ఏముండదు ఇక్కడ. ఇంటిగ్రేషన్స్ తెలుసుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I బై 2π. మనకి ఒక ఫార్ములా తెలుసు. సరే ముందు దీన్ని రాసుకోండి, తర్వాత ఫార్ములాతో రాసుకుందాం. y is equal to 0 to y is equal to b, y is equal to 0 to y is equal to p, ln of d plus a by y వద్దులేండి, మైనస్ రాసుకోండి, మైనస్ ln of d ఇలా రాసుకొని ఇంటూ dy. we know that. ఇప్పుడు రాసుకుందాం ఫార్ములా. ln of a మైనస్ ln of b is equal to ln of a by b. ఇది లాగరిథమ్స్ లో ఫార్ములా. ఈ ఫార్ములాని దీన్ని కంపేర్ చేయండి. ఆ ఫార్ములాని దాన్ని కంపేర్ చేస్తే జాగ్రత్తగా మనకి ఇప్పుడు ఒక ఫార్ములా వస్తుంది. దీన్ని దాంతో కంపేర్ చేయండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I బై 2π ఇంటిగ్రల్ y is equal to 0 to y is equal to b ln of a వాల్యూ, ఇది a వాల్యూ, ఇది b వాల్యూ, d ప్లస్ a డివైడెడ్ బై b వాల్యూ ఎంత d ఇంటూ dy. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఈసారి ఇంటిగ్రేషన్ సింపుల్ గానే అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాన్స్టెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I బై 2π, ఇది ముందర కదండి, ఇంటూ ln ఆఫ్ d ప్లస్ a డివైడెడ్ బై d ఇంటూ ఇంటిగ్రల్ y is equal to 0 to y is equal to b into 1 into dy. మనకు తెలుసు, we know that ఇంటిగ్రల్ 1 dx అనేది అంతా x. ఓకేనా? ఇది మనకు తెలుసు, ఇంటిగ్రల్ 1 dx అనేది x. అలాగే ఇక్కడ ఇంటిగ్రల్ 1 dy ఎంత అవుతుంది, y అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I బై 2π ఇంటూ ln ఆఫ్ d ప్లస్ a డివైడెడ్ బై d. దీని ప్లస్ ఏం రాసుకోవాలి, y టు ద లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఓకే రైట్. డెరివేషన్ అనేది అయిపోవచ్చింది ఫ్రెండ్స్. కొంచెం పేషెన్సీగా వినండి. నేను కొంచెం మీకు అర్థం అవడం కోసం ప్రతి ఒక్క ఫార్ములాను చెప్పాను, ప్రతి ఒక్క ఫార్ములాని మెన్షన్ చేస్తూ చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం అయినా సరే పర్లేదు. ఎగ్జామ్లో కూడా మీరు ఇలానే చేసుకోండి, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్తారు. అదే కనుక మీరు టెక్స్ట్ బుక్స్లోది నోట్స్లోది కనుక ఫాలో అవుతే అక్కడ ఏంటంటే డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళినాక ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళినాక పెన్ను ముందర కదలదు. ఇలాగా అర్థం చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈజీగా ఉంటుంది.
నేను ఆల్రెడీ ముందర రాశాను ఏమని, సిన్స్. ఇప్పుడు నేను రాస్తుంది సైడ్కి రాసుకోండి, ఈ స్టెప్ కింద సైడ్కి రాసుకోండి. ఓకేనా? ఏం రాసుకుంటారంటే ఇంటిగ్రల్ a to b f of x into dx is equal to f of x to the limits a to b. It is equal to f of b minus f of a. ఓకే, ఈ వీడియో మటుకి నంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి ఈ వీడియోని. ఓకేనా? ఎందుకంటే తొందరగా అర్థం కాదు, ఈ ఇంటిగ్రేషన్స్ అనేది అందరికీ అర్థం కాదు. ఎవరికో ఇంటిగ్రేషన్స్ బాగా వచ్చిన వాళ్ళు బాగా అర్థం అవుతుంది, రాని వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే ఈజీగా బుర్రలోకి వెళ్తుంది. 1-2-3 సార్లు అయినా వినండి. మీరు కూడా ఒక 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దీని ప్రకారంగా ఇదేమవుతుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I/2π ఇంటూ ln ఆఫ్ ఓకే d ప్లస్ a డివైడెడ్ బై d. లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఫార్ములా ఉంది. ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది b మైనస్ 0. ఎఫ్ ఆఫ్ బి అంటే y ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయడం, ఎఫ్ ఆఫ్ ఏ y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయడం. దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు μ0 I/2π ఇంటూ b ఇక్కడ రాసుకోండి, లేదంటే నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ln ఆఫ్ d ప్లస్ a డివైడెడ్ బై d ఇంటూ b. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు μ0 I/2π ఇంటూ b. b అనేది మొదలుగా రాసేయండి. ln ఆఫ్ d ప్లస్ a బై d. ఇది మన టోటల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఇంకా మనకు అవ్వలేదు, మనకు కావాల్సింది ఏంటి, మ్యూ. అవునా? మ్యూ అనేది ఏంటిది, మ్యూచువల్ ఇండక్టెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను వీడియో మిడిల్లో, మ్యూ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై ఐ. దట్ ఈస్ ఈక్వల్ టు μ0 I ఇంటూ b బై 2π ఇంటూ ln ఆఫ్ d ప్లస్ a డివైడెడ్ బై d ఇంటూ 1/i. ఈ i క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు ఫైనల్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 b బై 2π ఇంటూ ln ఆఫ్ d ప్లస్ a డివైడెడ్ బై d. ఇది మన యొక్క ఫుల్ ఎక్స్ప్రెషన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అనమాట. 10 మార్క్స్ డెరివేషన్. చాలా అంటే చాలా సింపుల్. ఇంటిగ్రేషన్స్ వస్తే, ఇంటిగ్రేషన్స్ రాకపోయినా మన వీడియోని ఒక 4-5 సార్లు వినండి. అయినా కూడా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మీరు ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది గ్యారంటీగా ఎగ్జామ్లో వస్తుంది. ఎక్కువసార్లు అడిగాడు. మ్యాక్సిమం ఇది రాకపోతే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది కూడా రాకపోతే సోలినాయిడ్లో ఇండక్టెన్స్. మ్యాక్సిమం ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ అయినా ఎగ్జామ్లో వస్తుంది. అందుకే నేను ఈ 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్లో డిస్కస్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్. ఓకే, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందులో ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.